వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం తన బూతు పురాణంతో ఫోకస్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుకు ఇప్పుడు అంతకంటే ఎక్కువగానే నెగిటివ్ ఫోకస్ లభిస్తోంది. అతని ఇంటి పోరు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత 2 రోజులుగా దువ్వాడ ఆయన సతీమణి వాణి మధ్య తీవ్ర వివాదం రేగుతోంది. దాంతో వైసీపీకి దువ్వాడ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఆ క్రమంలో అసలు దువ్వాడ భాగోతం ఇంతలా రచ్చుకెక్కడంతో అసలు ఆయన రాజకీయ జీవితంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ కు వ్యతిరేకంగా భార్య వాణితో పాటు 2 కుమార్తెలు చేస్తున్న నిరసనలు, ఆరోపణలు, బైఠాయింపులతో యావత్ రాష్ట్రం టెక్కలి వైపే చూస్తుంది. దువ్వాడ వ్యవహారం వైసీపీలో కూడా చిచ్చురేపుతోంది. ఇప్పటికే ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఘోర ఓటమిని చవిచూసిన ఆ పార్టీకి శ్రీను వ్యవహారం మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు తయారైంది. దువ్వాడ బాగోతాల్ని ఎండగడుతుంది ఆయన సతీమణి వాణి, కుమార్తెలు హైందవి, నవీనా కావడంతో వైసీపీ నేతలకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదట. ప్రజాప్రతినిధిగా ఉంటూ మాధురితో ఉంటున్నారని, ట్రాప్కు గురై ఆమెతో జీవిస్తున్నారని, తమ పిల్లల భవిష్యత్తు గురించి తేల్చాలంటూ భార్య వాణి పట్టుబట్టి నిరసనకు దిగారు. దీంతో 2 రోజులు మౌనం దాల్చిన దువ్వాడ శ్రీను ఎట్టకేలకు ఈ వ్యవహారంపై స్పందించారు. తన తప్పేమీ లేదని, తన భార్యతో పడలేకున్నానని, ఆమెకు విడాకులిస్తున్నానని వెల్లడించారు. గతంలో పవన్ వైవాహిక జీవితంపై విమర్శలు గుప్పించిన ఆయన ఇప్పుడు తనని తాను కవర్ చేసుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నారు. టెక్కలి వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి ముందు నుంచి వివాదాస్పదమే. దూకుడు స్వభావం, నోటి దురుసు, వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. దీని మూలంగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో టెక్కలి జెడ్పీటీసీగా మినహా ఇంకెప్పుడూ గెలవలేకపోయారు. కాంగ్రెస్తో పొలిటికల్ కెరీర్ ప్రారంభించి తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు చూసి వచ్చిన ఆయన చివరకు వైసీపీకి ఫిక్స్ అయి ఎట్టకేలకు ఎమ్మెల్సీ అనే గౌరవప్రదమైన పదవి దక్కించుకోగలిగారు. అసలు వాణి కుటుంబ చలవతోనే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. టెక్కలిలో ఆర్థిక అంగబలాలు పుష్కలంగా ఉన్న ఫ్యామిలీ దువ్వాడ వాణిది. ప్రస్తుతం ఆమె టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె టెక్కలి నుంచి భారీ మెజార్టీతో జెడ్పీటీసీగా గెలుపొందారు. ఆమె కాంగ్రెస్ హయాంలోనూ టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. వాణి తండ్రి సంపతిరావు రాఘవరావు కూడా 1985, 1994, 1996 ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆర్థికంగా స్థితిమంతుడైన రాఘవరావు తన కుమార్తె వాణి ప్రేమించడంతో దువ్వాడ శ్రీను చేరతీసి ఆస్తులు ఇచ్చారంటారు. దాన్ని బేస్ చేసుకుని 2009 ఎన్నికల నాటికి వాణిని సైట్ చేసిన దువ్వాడ తానే కాంగ్రెస్ అభ్యర్థిగా టెక్కల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక తర్వాత వైసీపీలో చేరి వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ ఎప్పుడూ గెలిచిన పాపాన పోలేదు. 2019, 24 మధ్యకాలంలో వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు కూడా మంత్రులుగా వ్యవహరించిన ధర్మాన సోదరులతో కానీ, మరో మంత్రి సీదిరి అప్పలరాజుతో గానీ ఆయనకు ఏనాడూ సఖ్యత లేదు. ఒరిస్సాలో ఆయన నిర్వహించిన గ్రానైట్ క్వారీకి సంబంధించి అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయడంతో 50 రోజుల పాటు ఆ రాష్ట్రంలో జైలు జీవితం గడిపి వచ్చిన ఘన చరిత్ర ఆయనది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును ఏకవచనంతో సంబోధించి దుర్భాషలాడుతుండటంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దువ్వాడకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అప్పట్నుంచి ఆయన మరింత చెలరేగిపోతూ వచ్చారు. ఇక ఇప్పుడు కుటుంబ వ్యవహారాలు రచ్చకెక్కడంతో దువ్వాడ తనకు ఆర్థిక, రాజకీయ ఉపాధి చూపించినా వాణికి విడాకులిస్తానంటున్నారు. అతని నోటి దురుసుతో తాము బాధపడిన వారిమేనని, ఇప్పుడు అతని భార్య, పిల్లలు భరించలేక బయటకు వచ్చారని వైసీపీ నేతలే అంటున్నారంటే
అతని కరెక్ట్ క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవచ్చంటున్నారు. అయితే ఆయన మాత్రం భార్యకు విడాకులంటూ తన భవిష్యత్తు ఎవరితోనో 60+ వయసులో చెప్పకనే చెప్తున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్లో సింపతి అంతా వాణి ఆమె కుమార్తెలకే దక్కుతున్నట్లు కనిపిస్తుండటంతో ఇంకో మెలో డ్రామాకి తెరలేపారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆయన స్నేహితురాలనని చెప్తున్న మాధురి అతనితో తనకు రిలేషన్ ఎటు దారితీస్తుందో ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. దాంతోపాటే తనపై నిందలు వేస్తే ఆత్మహత్య చేసుకుంటానని కూడా ప్రకటించారు. మాధురి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే తానే వారించి ఆపానని దువ్వాడ శ్రీను ముందే చెప్పారు. తనకు అండగా ఉన్న ఆమెతో 2 ఏళ్లుగా కలిసి తిరుగుతున్నానని కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మాధురి ఆత్మహత్యా ప్రయత్నం అంటూ తన కారును ఆగి ఉన్న కారుకు ఢీకొట్టించి అది బోల్తా పట్టంతో ఆస్పత్రి పాలయ్యారు. నా పిల్లల మీద ఆవిడ చేసిన ఎలిగేషన్స్ నేను తీసుకోలేకపోతున్నాను. నా మనసుకు చాలా బాధ కలిగించి నేను ఆత్మహత్య చేసుకుందాం అని డిసైడ్ అయ్యి నా సెల్ఫ్ డ్రైవింగ్లో వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. మరి ఎలా బతికానో నాకు తెలియదు. ఇప్పుడు కూడా నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి సరైన యాక్షన్ పోలీస్ వారు తీసుకోకపోతే నేను ఇప్పుడు కూడా మళ్ళీ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. నా పిల్లల మీద చేసిన కామెంట్స్కి వాణి కానీ అరెస్ట్ చేయాలి. అవి ఏవైతే లీగల్గా ఉంటాయో యాక్షన్స్ అవన్నీ ఆవిడ మీద తీసుకోవాలి. చిన్నపిల్లల మీద చిల్డ్రన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాక్షన్స్ తీసుకోవాలి. పసిపిల్లల మీద చేసిన కామెంట్స్ అన్నిటికీ ఆవిడ పాప చేసిన కామెంట్స్కి సరైన లీగల్ యాక్షన్ తీసుకోమనండి, లేదంటే నన్ను చావమనండి. నేను ఇలాగే చచ్చిపోతాను. నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కూడా నేను డిప్రెషన్ గురవలేదండి. నేను స్ట్రాంగ్గానే ఎదుర్కొన్నాను. కానీ నిన్న నుంచి ఆవిడ నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నానండి. ఆ ట్రోల్స్ పిల్లల మీద ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. మొత్తానికి శ్రీను మాధురిల సీరియల్ అలా కొనసాగిపోతోంది. మరి దానికి క్లైమాక్స్ ఎలా ఉంటుందో కానీ దువ్వాడ మాత్రం నెటిజన్లకు మంచి టైంపాస్గా మారిపోయారిప్పుడు.